ముందుగా అందరికీ నా ఉద్యమ జేపీఎం నా పేరు ఆర్ రామప్ప నాయక్. నేను ప్రజాబలం సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన నిత్యం గలమెప్పి మాట్లాడడానికి ప్రజాబలం సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమనగా ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో ప్రజల వద్దకే పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అదేవిధంగా ఈ పాదయాత్ర యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి ఏదైతే గ్రామాల్లో వెళ్ళాలో ఆ గ్రామంలో వెళ్ళాలంటే అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడానికి కోసము మా యొక్క ప్రజాబలం సంఘం ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమాల స్ఫూర్తిని తీసుకొని ఇవాళ ఆడియో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పాదయాత్ర సాంగ్ రిలీజ్ సందర్భంగా మేము ఈ అనంతపురం జిల్లా ప్రజలు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజల సమస్యల్ని ముందుండి పోరాటం చేసే ఏకైక ఆర్గనైజేషన్ ప్రజాబలం సంఘం అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ విజ్ఞప్తి, ఏదైతే మీ సమస్యలతో సతమవుతున్నారో అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారానికి చెక్ పెట్టే విధంగా ప్రజాబలం సంఘం నడుం బిగించి మీ గడప వద్దకే రానుంది. కాబట్టి ఈ యొక్క సర్వ అవకాశాన్ని అందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మేము ఫైట్ చేసి మీకు న్యాయం జరిగేంత వరకు ప్రజాబలం సంఘం మీ కుటుంబ సభ్యులుగా మీలో ఒక్కరిగా ముందుండి పోరాటం చేస్తుందని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదు. అదేవిధంగా నీటి సదుపాయం కూడా మనం చూసుకున్న నీటి సదుపాయం లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, మంచి సీసీ రోడ్లు లేవు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఇవాళ అధికారం ఉందన్నటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి రాజకీయ నాయకులు మెడలు వచ్చడానికి ప్రజాబలం సంఘం పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్ కూడా ప్రజాబలం సంఘం నుంచి రాష్ట్ర కమిటీ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీ మైనార్టీలు ఉన్నారో ఆ ప్రజల సమస్యలు భూ సమస్యల పైన ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నిటిని కూడా మేము ప్రజల్లోకి రాకనే ముందే తెలుసుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా ముందుకెళ్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము పాదయాత్రలో వెళ్ళిన తర్వాత మా దృష్టికి వస్తే మాత్రం జిల్లా స్థాయిలో రాష్ట్ర వర్గాలు చేసైనా సరే అధికారులు సస్పెండ్ చేసేంత వరకు కూడా ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళందరి భర్తం పట్టడానికే ప్రజాబలం సంఘం పాదయాత్ర మొదలుపెట్టిందని కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా ఉద్యమ జైభీం. జైభీం, జై భారత్. అందరికీ జైభీం. ముఖ్యంగా ఈరోజు ప్రజాబలం అనే ఒక సంఘం ద్వారా పాదయాత్రని ఈ ఉమ్మడి జిల్లాలో పాదయాత్రని చేపట్టడానికి రామప్ప నాయక్ సిద్ధంగా ఉన్నాడు. చాలా గ్రామాల్లో చాలామంది అధికారుల దృష్టికి సమస్యలు తీసుకోరాని పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అలాంటి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ముందడుగేసి పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకి వస్తున్న రామప్ప నాయకునికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అందరికీ జై భీమ్. ప్రజల ఆశయాల కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఈరోజు బహుజన ముద్దుబిడ్డ గిరిజన ఆశాజ్యోతి రామప్ప నాయక్ గారు చేస్తున్న ప్రజల కోసం ప్రజల వద్దకే పాదయాత్రకు జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున అహర్నిశలు మేము కూడా మద్దతు పలుకుతూ ఆయన ఏమి ప్రోగ్రాం చేసినా పాదయాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఇంకా ముందుకు వెళ్ళే తరుణంలో కూడా ఇక్కడ వచ్చిన కుల సంఘాలు మరియు జై భీమ్రావ్ భారత్ పార్టీ ముఖ్యంగా ఆయనకు సపోర్ట్ అండదండలు నిలుస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా మేము కూడా ఆయనతో పాటు ముందుకు నడుస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. నా పేరు మేఘన వీర్తేజ. ముఖ్యంగా జై భీమ్. ఎంతో మంది ఎన్నో సమస్యలు అని చెప్పేసి ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తుంటారు. ఒక్కరికే సాధ్యమవుతుంది ఏదైనా కూడా. ఈ పొద్దు ప్రజల దగ్గరికే పాదయాత్ర అనే విషయం చాలా పెద్ద విషయం. దాని వెనక ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎంతో కృషి ఉంటుంది. ఆ కృషిని అంతా మేము కష్టపెడతాము, మా కృషి బలాన్నంతా చూపిస్తాము. ప్రజల దగ్గరికే పాదయాత్ర అని చెప్పని మేము పోరాడతామని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా ఉద్యమ నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నేడు రాబోయే పాదయాత్రకు శుభసూచకంగా ఆడియో లాంచ్ చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రజాబల సంఘం ఆధ్వర్యంలో ఆడియో సాంగ్ రిలీజ్ అని చెప్పి మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రజల వద్దకే పాదయాత్ర అనేది ఒక గ్రామంలో అనేది కాదు, అనంతపురం డిస్టిక్ మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా డిస్టిక్ నుంచి ఏ ప్రజలు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రజల వద్దకే పాదయాత్ర అనేది ఏ విధంగా అంటే రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుందో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ లో గానీ, ఒక ఎస్పీ ఆఫీస్ లో గానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఒక్కరు వారి గురించి పట్టించుకోవడం చాలా దారుణం అని చెప్పి కూడా మా ప్రజాబల సంఘం ఆధ్వర్యంలో మేము పాదయాత్రని ప్రారంభం చేస్తున్నాము. అదే ముందుగా నా ఉద్యోగం, నేను ప్రజాబలం సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏమనగా ఆడియో లాంచ్, పాదయాత్రకు ఆడియో లాంచ్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగినది. అందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రైతుల సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి, అధికారులు ఏ విధంగా అయినా పట్టించుకోవడం లేదు. ఇందుకోసం మా ప్రజాబలం సంఘం ఎంతవరకైనా కూడా సిద్ధం. ఈ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ప్రజాబలం సంఘం ద్వారా రామప్ప నాయక్ మరి ప్రజల వద్దకే పాలన ఆడియో సాంగ్స్ అనేది ఈరోజు పాదయాత్ర చేసి మరి రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ఏ అధికారి దగ్గర పోయినా కూడా ప్రజలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. అందరికీ జై భీమ్. ఈరోజు వ్యవస్థ దెబ్బతినింది కాబట్టి వ్యవస్థలో అణగారిన వర్గాలు రాజ్యాధికారం దోసుకోక, ఈ రాజ్యాధికారం లేని జాతులకు భూమి విషయంలో అయితేనేమి, విద్య విషయంలో అయితేనేమి, వైద్య విషయంలో అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన పేదలు ఈరోజు అట్టడుగు వర్గానికి వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజా సంఘాలు ఏకమై, అందులో ముఖ్యంగా ప్రజాబలం సంఘం వ్యవస్థాపకులు రామప్ప నాయక్ గారు ప్రజల వద్దకే పాదయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం నందు ప్రెస్ క్లబ్లో ఆడియో రిలీజు చేయడం కూడా ఒక ప్రధానమైన అంశం. మీడియా మిత్రులకు నా స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు. సో మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే సాలీన 3,40,000 కోట్లు ఉంది. అదేవిధంగా లోటు బడ్జెట్ అంటే ఇంకా తక్కువ అవుతుంది, 75,000 లక్షల కోట్ల చిల్లర. అసలు ఎటుపోతుంది ఈ డబ్బంతా? వ్యవస్థ ఏం జరుగుతుంది? వ్యవస్థలో ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, అక్రమాలు తప్పితే ఎవరైతే పాలకులు ఉన్నారో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి.